హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది అందరికీ తెలిసిందే ఉండొచ్చు, కాకపోతే నేను చేయడము మన ఛానల్లో ఫస్ట్ టైము. ఇంట్లో చాలాసార్లు చేశాను, కాకపోతే మీకు అందరికీ ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా మళ్ళీ ఈ విధంగా వీడియో తీస్తున్నాను. అదేంటంటే చికెన్ పికిల్. చికెన్ పచ్చడి చాలాసార్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కాకపోతే నాకు వచ్చేసి నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తా. ఇక్కడ నేను వచ్చేసి ఒక కేజీ చికెన్ తెప్పించిన, కేజీ విత్ బోన్తోనే తెప్పించిన చికెన్ అనేది. బోన్లెస్ పచ్చడికి అంటే సపరేట్గా ఇస్తారు వాళ్ళు, కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. మనం అట్లా కాకుండా మామూలుగా ఇంట్లోకి ఎట్లా తెచ్చుకుంటామో అట్లా కొంచెం ముక్కలు చిన్నగా కర్రీ సైజ్ కొట్టించుకొని కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది. బోన్తో కూడా పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా నేను 1 కేజీ చికెన్ తెప్పించేసి లెమన్ వేసి కడిగి శుభ్రంగా కడిగి ఈ విధంగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఏమి వేయద్దు, కడాయిలో జస్ట్ కడిగి ఒక 5-10 మినిట్స్ వాటర్ పోయేదాకా చికెన్ ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా దీంట్లో వేసేసి కలుపుతూ ఉండాలి. చికెన్ కడాయిలో వేసిన ఒక 5-10 మినిట్స్కి అది వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, మళ్ళీ అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడితే చికెన్ పచ్చడిది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఈ పచ్చడి చేసినంతసేపు స్టవ్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. కొంచెం ఓపిక తీసుకొని చేసుకుంటే మంచిగా 4 మంత్స్ వరకు అస్సలు పాడవదు. మీరు ఇంకా తినొచ్చు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 ఇయర్ వరకు కూడా తినొచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు ఒక 3 మంత్స్ ఏ పచ్చడి అయినా 3 మంత్స్ 2 మంత్స్ కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, దీనికి బోన్ ఉంది. నేను వంట చేస్తూ ఉంటే మధ్యలో మా చెల్లి వచ్చేసి కలుపుతూ ఉంది, హెల్ప్ చేస్తానని చెప్పేసి మళ్ళీ వస్తుంది. సరేలే అని చెప్పేసి ఇంకా నేను కొంచెము కలపమని ఒక 5 మినిట్స్ తనకి ఇచ్చేసి పక్కన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేద్దామని పక్కకు జరిగాను. కాకపోతే అక్కడే ఉన్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా చికెన్ పచ్చడికి ఫ్రెష్ది అప్పటికప్పుడు అన్నీ రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి చేయడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చికెన్. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఈ విధంగా శుభ్రంగా కడిగి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము ఎల్లిపాయలు వచ్చేసి ఇట్లా జార్లో వేస్తున్నా. మొత్తం ఇది సన్నం పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ వాటర్ ఇంకా కొంచెము ఇంకా కొన్నే ఉన్నాయి అనే టైంలో ఇలా పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది. మరీ పచ్చడి చేసినంతసేపు దాన్ని కలుపుతూ ఉంటే ముక్కలు చిదిరిపోతాయి. నేను స్టార్టింగ్లో ఏం చెప్పినా మీకు, ఇది మనము చికెన్ తెచ్చుకునేటప్పుడే పచ్చడికి అనకుండా కర్రీకి సైజు కొట్టియమని చెప్పాలి. ఎందుకంటే పచ్చడి కంటే మరీ చిన్నగా కొట్టిస్తారు వాళ్ళు. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆ ముక్క అనేది చిదిపిపోయి నుజ్జు అవుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా కర్రీకి అని చెప్తే కొంచెం మందంగా కొట్టిస్తారు, పెద్దగా ఉంటాయి. సో అలా కలుపుతూ ఉంటే అవి చిదిరిపోవు, ముక్క అనేది అట్లనే గట్టిగా ఉంటుంది అనమాట. పచ్చడిలో మనం తింటుంటే కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకొంచెం వాటర్ ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న టైంలో మనకు తెలియకుండానే కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంటుంది. ఇది నేను ఇక్కడ దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను. ఈ చూపించేది ఇక్కడ మనకు వాటర్ లాగా కనిపించేది అది వాటర్ కాదు, ఆయిల్. అంటే చికెన్కి అక్కడక్కడ ఫ్యాట్ ఉంటుంది కదా, నేను విత్ బోన్తో తెప్పించాను కాబట్టి దానికి కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది. అది మెల్ట్ అయ్యి ఈ విధంగా వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ మనం వేయకుండానే ఆయిల్ అనేది వచ్చేస్తుంది. తర్వాత నేను ఇది వేరే ఒక కడాయిలో మనం పచ్చడి ఏ కడాయిలో కలుపుకోవాలనుకుంటామో అది పెట్టేసుకోవాలి. దీంట్లో నేను ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాను. 1 కేజీ చికెన్కి నేను ఒక 75% ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు కలిపినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే ఒక 2-3 డేస్ వరకు మళ్ళీ ఆయిల్ తగ్గుతూ వస్తుంది పచ్చడిలో. అందుకనే మీకు చూపించడం కోసము నేను ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కిందికి ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ ఆయిల్ ప్యాకెట్లోనే ఉంచేసి మిగిలింది మొత్తము కడాయిలో వేసేసిన. చెప్పాను కదా 75% ఆయిల్ వాడుతున్నానని చెప్పేసి. కేజీ చికెన్ అందులో విత్ బోన్తో ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. బోన్లెస్ అయితే అంత ఆయిల్ ఎక్కువ పట్టదు ముక్కకి. సో ఈ విధంగా ఆయిల్ బాగా కొంచెం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్. తర్వాత 2-3 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి మనము ఇందాక పక్కన ముక్కలు ఏవైతే వాటర్ ఎగిరిపోయేదాకా ఫ్రై చేసి పెట్టామో వాటిని తీసి మెల్లగా ఈ ఆయిల్లో వేసేసేయాలి.
ఈ ఆయిల్లో వేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ చిట్లుతుంది, కొంచెం చూసుకొని జాగ్రత్తగా మెల్లిమెల్లిగా చిన్న స్పూన్తో కానీ లేదంటే వేరే ఇంకేదైనా బౌల్లోకి వేసుకొని అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం అలవాటైంది కాబట్టి ఫాస్ట్గా వేసేస్తున్నాను. ఇది మిడ్ నైట్ అంటే చాలా లేట్ టైంలో నేను వీడియో తీస్తున్నాను. కుకింగ్కి చాలా టైం పట్టింది, అంటే వేరే వంటలన్నీ చేసి చికెన్ పికిల్ ఫైనల్గా చేసేద్దామని చెప్పేసి ఆగిన. ఈ విధంగా నేను ఆ కడాయిలకి మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసి ఒక 2-3 సార్లు ఈ విధంగా కలిపి కొద్దిసేపు వదిలేసేయాలి. ముక్కకు ఆయిల్లో డీప్ ఫ్రై మరీ డీప్ ఫ్రై కాదు, ఒక 75% ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. ఇదే కాస్ట్ పెడితే మనకు బయట పికిల్స్ దొరుకుతాయి, కాకపోతే ఇంత మంచిగా ఇంత ఫ్రెష్గా ఆయిల్లో కానీ చికెన్ ఫ్రెష్ది వాడతారా లేదా అనేది కొంచెం అనిపిస్తుంది. పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళకి పంపించడానికే కానీ ఇంట్లోకి కూడా ఎవరైనా బ్యాచిలర్స్ రూమ్లో ఉంటే ఆ పిల్లలకి పంపించడానికి, లేదంటే ఇంట్లో మనకు నిల్వ కొంచెం ఉంచుకోవాలి, అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే పికిల్ ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చేసి పెట్టుకుంటే పాడైతే కాదు కదా, ఒక 4 months వరకు వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇక్కడ ముక్కలు మొత్తము ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. కలర్ చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కంటే తక్కువ ఉండాలి. ముక్క ఇట్లా మనం పట్టుకొని మెదిపి చూస్తే అది ఊడొచ్చేలాగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి కలర్ అనేది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ముక్క ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేస్తే అది గట్టిగా అయిపోతుంది, తింటూ ఉంటే చాలాసేపటికి కానీ అది మెత్తబడదు. అందుకని చెప్పేసి ఒక 75% కుక్ అవ్వగానే ఇందులోకి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆ ఆయిల్ మొత్తం పచ్చడికి అంతే సరిపోతుంది అనమాట. మనం ఆయిల్ ఒకేసారి వేసుకోవాలి, అందుకని చెప్పేసి నేను వేరే కడాయిలో వేసాను. ఈ పచ్చడి ఇంట్లో నెలకు ఒకసారైనా మినిమం చేస్తాము, కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు వీడియో తీయలేదు. 2-3 సార్లు అనుకున్నా, ఎప్పుడు ఒకరు గెస్ట్లు ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉండడంతో డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి తీయలేదు. ఈరోజు కూడా కొంచెం బిజీగా ఉంది, అయినా సరే కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి లాస్ట్కు ఈ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇలా ముక్కలు మొత్తం తీసేసిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది నేను కేజీ చికెన్కి 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1/2 kg కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ పచ్చడి మనకు మినిమం 3 months అన్నా తింటాం కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను అదే చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి, కలుపుతూ ఉండాలి. అది సిమ్లోనే, హైలో పెడితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాడిపోతుంది, అది చికెన్ పచ్చడి ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని చెప్పి మెల్లగా కలుపుతూ ఉండాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మంచిగా 3 నెలల వరకు తినొచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఇంకొక షాపింగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా, కంటిన్యూగా షాపింగ్ వీడియోసే అవుతున్నాయని చెప్పేసి ఇది కుకింగ్ వీడియో షేర్ చేద్దాం అందరికీ అని మళ్ళీ కుకింగ్ వీడియో షూట్ చేశాను. ఇది చేసిన వెంటనే అప్లోడ్ చేద్దామని చెప్పేసి, యాక్చువల్గా ఇది సండే రోజు కుక్ చేసిన నేను, మండే ఎడిటింగ్ చేసేసి మండే నైట్కి అప్లోడ్ చేద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ కూడా ఇందాక నేను 6 o'clock ఇచ్చాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మనము ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. అలా వేసిన తర్వాత కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీనికి పట్టేలాగా ఒక 5 minutes అలా ఉంచేసేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీనికి పడుతుంది అనమాట మంచిగా. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే 1 స్పూన్ మెంతుల పొడి, మెంతులు స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. దూరగా వేయించిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకొని 1 స్పూన్ మెంతుల పౌడర్ వేస్తున్నా. సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ కేజీ చికెన్కి సుమారు 4 spoons సాల్ట్ వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇంతకుముందు మనము చికెన్ ఉట్టిగా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నేను అందులో ఒక 1 spoon వేసిన. ఓవరాల్గా 5 spoons సాల్ట్ పడుతుంది కేజీ చికెన్కి, విత్ బోన్ అయితే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను వేసే స్పూన్తోని అలా వేసిన తర్వాత సాల్ట్ మెంతుల పొడి కొంచెం అవి రెండు కూడా దీనికి ముక్కకు పట్టేదాకా కొంచెం అలా కదిలిపి ఒక 2 minutes వదిలేసేయాలి. అలా మెంతుల పొడి సాల్ట్ ముక్కకు పట్టింది అనిపించిన వెంటనే మనము కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం, ఇంటి కారం వేస్తున్నా. కారం పొడి 1 kg చికెన్కి 6 spoons కారం వేస్తున్నా. అందులో 4 spoons ఇంటి కారము, అంటే ఇంట్లో పట్టించింది. ఇది కొంచెం కలర్ తక్కువ ఉంది మాది, అంత రెడ్ కలర్ అయితే ఏం రాదు. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, పచ్చడి అనగానే కొంచెం రెడ్గా కనిపిస్తేనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పి 3 mangoes pickle పౌడర్ ఉంది నా దగ్గర. అది ఇంతకుముందు ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు తెప్పించింది ఉందనమాట. అదొక 2 spoons వేస్తున్నాను. ఇంకా అది వేస్తే కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది.
కారం పొడి వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అలా కలపాలి. కలిపినాక కారం పొడి వేయగానే ఈ విధంగా నురగ వస్తుందన్నమాట. ఈ నురగ వచ్చి ఈ బబుల్స్ అనేవి తగ్గగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి మొత్తం ఒక చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి ఇందులో వేస్తానన్నమాట నేను. అది నిమ్మకాయలు పిండే క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది. నేను ఈ 3 మ్యాంగోస్ పికిల్ కారం పొడి ఎందుకు వాడతానంటే కలర్ఫుల్ కోసమే. కాకపోతే అది చూడ్డానికి రెడ్గా ఉంటుంది కానీ ఎక్కువ కారం అనిపించదు అనమాట. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పికిల్స్కి ఏ పికిల్ అయినా సరే ఈ 3 మ్యాంగోస్ కారం పొడి వాడితే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మొత్తం అదే కూడా వాడతారు. కాకపోతే నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వాడినా అంతేనండి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Share and subscribe to my channel.